హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో మనం టెక్నికల్గా వెళ్దాం. కొంచెం 1 వీక్ ఈజ్ ఎనఫ్. 1 వీక్లో మనం టెక్నికల్ స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక మంచి పోస్ట్ చూసా. ఇది ప్రొఫెషనల్ వాళ్ళకి, బిగినర్స్కి, లేకపోతే టెంప్ట్ అయ్యే వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ మంచి అండర్స్టాండింగ్లో పెట్టారు. అది మనం డిస్కస్ చేద్దామని. అంటే ఇలానే ఉండిద్ది, మేజర్గా ఉండేదే ఇలా ఉంటుంది. షార్ట్ వీడియోనే, ఎక్కువ లెంత్ వద్దు. దీన్ని ఫాలో అయ్యే వాళ్ళు ప్రొఫెషనల్, దీన్ని బ్రేక్ చేసే వాళ్ళు బిగినర్స్, లేకపోతే లూజర్స్. అంతే, అంతకు మించి మార్కెట్ అంటే ఏముండదు. మార్కెట్ అంటే ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, ఈ త్రీ వర్డ్సే నీకు మార్కెట్ అంటే నేర్పిస్తుంది, మార్కెట్ అంటే నేర్చుకుంటావు. ఈ మూడు తప్ప ఇంకేం ఉండవు. నువ్వు ఎన్ని ఫండమెంటల్ నేర్చుకో, ఎన్ని టెక్నికల్గా నేర్చుకో, నువ్వెంత తోపైనా కూడా, ఈవెన్ ప్రొఫెషనల్ అయినా ఎవరైనా, 3 వర్డ్సే ఇంపార్టెంట్ దీంట్లో మార్కెట్లో. ఆ 3 వర్డ్స్ కోసమే ఇంత లొల్లి. ఎంట్రీ ఎక్కడ అవుతున్నావు, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటున్నావు, ఎగ్జిట్ ఎక్కడ అవుతున్నావు, ఇంతే. ఈ మూడు కనుక నీకు ప్రాపర్గా వచ్చాయా, నువ్వు మార్కెట్లో ప్రొఫెషనల్ ట్రేడర్ అయినట్టే. అవి రావడానికే ఇన్ని కష్టాలు, ఇంత సైకాలజీ మెయింటైన్ చేసుకోవాలి, ఇంత హార్డ్ వర్క్ చేసుకోవాలి, ఇంత స్మార్ట్ వర్క్ చేసుకోవాలి, ఇంతగా థింక్ చేయాలన్నట్టు. సో ఒక సెటప్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. హార్డ్ ట్రేడింగ్ వర్సెస్ స్మార్ట్ ట్రేడింగ్ మీన్స్ ఒక ప్రొఫెషనల్ వర్సెస్ ఒక నార్మల్ క్యాండిడేట్ అనుకోండి. హార్డ్ ట్రేడింగ్ అంటే మనలాంటి వాళ్ళం, ఎవరైతే బిగినర్స్ వస్తుంటామో, అన్ప్రొఫెషనల్, మనం ఇంకా ప్రొఫెషనల్ అవ్వలేదు, ఆ స్టేజ్లో లేవు అనే విధంగా ఉండేవాళ్ళు. స్మార్ట్ ట్రేడింగ్ అంటే వాళ్ళే. సో చేసింగ్ అప్ ట్రెండ్. సో చాలా వరకు ఏం చేస్తామంటే మనం, చాలా వరకు ఇప్పుడు ఒక ట్రెండ్ ఉంది అనుకోండి, ఒక స్టాక్ ప్రైస్ ఉంది, అది పోతూనే ఉంది, ఒక అప్ పోతుంది. ఇది ఫార్ అవే ఫ్రమ్ మూవింగ్ యావరేజ్, ఫార్ అవే ఫ్రమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మనం కేర్ తీసుకోం, అబ్బా స్టాక్ పెరుగుతుంది, నేను ఎంటర్ అవ్వాలి, నేను గెయిన్స్ తీసుకోవాలి, సైలెంట్గా ఎగ్జిట్ అయిపోవాలి, ఇది మనం ఆలోచిస్తాం. అదే ప్రొఫెషనల్ స్టేయింగ్ పేషెన్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, అది మూవింగ్ యావరేజ్ సపోర్ట్ అయినా, లేకపోతే ఒక సపోర్ట్ కోసమైనా, లేకపోతే వీళ్ళు అనుకున్న లెవెల్స్ వచ్చే వరకైనా వెయిట్ చేస్తారు. వీళ్ళు ప్రొఫెషనల్స్, వాళ్ళకి మనకు తేడా ఉంటుంది. మనం వెళ్ళి ఏం చేస్తామంటే, ఒక హైలో కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టాక్ 100 నుంచి 150 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంటే 150 దగ్గర కొంటాం. అక్కడ నుంచి స్టాక్ పడుతూనే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, అమ్మ అనవసరంగా డబ్బు లాక్ చేసుకొని పెట్టుకున్నా అని బాధపడతాం. నెక్స్ట్ స్టాక్ వస్తుంది కదా, మళ్ళీ అది అలానే కొంటాం. ఇక్కడ బాధపడ్డావు కదా, నెక్స్ట్ డౌన్ అయ్యి నీ లెవెల్స్ కోసం వెయిట్ చేసి ఆగుతావా? ఆగవు. నువ్వు మళ్ళీ హైలోనే కొంటూ మళ్ళీ అక్కడి నుంచి వెయిట్ చేస్తూనే ఉంటావు. మనం కొనగానే స్టాక్ పడిపోతూనే ఉంటుంది అన్నట్టు. సో ఇదే, మనం కొనగానే స్టాక్ పడిపోద్ది, వాళ్ళు కొనగానే స్టాక్ పెరిగిద్ది. దర్ ఇస్ అ డిఫరెన్స్ అన్నమాట. సో వాచింగ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్. మనం ఏం చేస్తాం, రోజు ప్రతిరోజు అన్ని స్టాక్స్ చూస్తూ ఉంటాం. అంటే ఏది కొనాలి, న్యూస్లో ఏది ఉందో అది కొనేద్దాం, లేకపోతే ఫ్రెండ్ ఎవరైనా చెప్పారు అది కొనేద్దాం, ఆలోచించాం అన్నట్టు. అది ఏ రేంజ్లో ఉంది, ఎక్కడుంది అనే దాని గురించి మనం ఎక్కువ పట్టించుకోము. అది వాచింగ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్, వాచింగ్ 3 to 5 స్టాక్స్. సో వీళ్ళ సెటప్కి ఏదైతే కరెక్ట్ స్టాక్ ఉందో, వీళ్ళ సెటప్కి ఏదైతే ప్రాపర్ స్టాక్స్ ఉన్నాయో, వాటిని సపరేట్గా ఒక వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాం. నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవాల్సిన స్టాక్స్ ఏంటి, ప్రజెంట్ తీసుకున్నవి ఏంటి, ఆ తర్వాత ఒక 1 మంత్లో నేను చెప్పేది 1 మంత్లో నీ సెటప్కి వచ్చే స్టాక్స్ ఏమున్నాయి, ఇలా షార్ట్ లిస్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఇలా షార్ట్ లిస్ట్ చేసుకొని ఒక 3 to 5లో ఏదో ఒక మంచి స్టాక్ తీసేసుకొని దాన్ని వాళ్ళ సెటప్కి వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే ఎంటర్ అవుతాం. ఇదే ప్రొఫెషనల్ వాళ్ళకి మనకున్న మేజర్ డిఫరెన్సెస్. ఫోర్సింగ్ డైలీ గోల్స్. సో ఈరోజు నాకు ఒక 10-20 వేలు రావాలి, ఈరోజు 10-20 వేలు రావాలి, నేను ఏం చేసాను ఈరోజు డబ్బులు గట్టిగా రావాలి నాకు అంటాం, లాస్ అయిపోతాం. వాళ్ళు అలా ఉండదు. ఫోర్సింగ్ ఫాలోయింగ్ రూల్స్. వాళ్ళ కరెక్ట్ ఎంట్రీ వాళ్ళది ఉందా, స్టాప్ లాస్ కరెక్ట్ పెట్టుకున్నామా, కరెక్ట్ ఎగ్జిట్ టార్గెట్ పెట్టుకున్నామా, ఈ 3 ఫాలో అయితే ఈ పక్కనున్న గోల్స్ కానీ డబ్బులు అనేవి ఆటోమేటిక్ వస్తాయి. సో ఇదే వాళ్ళు మనం చేస్తున్న మేజర్ తప్పులు, మేజర్ మిస్టేక్స్. చేయకూడదు. ఫోర్సింగ్ డైలీ అంటే మనకు రోజు ఇంత కావాలన్న ఆశ మనకుండిద్ది. నా సెటప్తోని నాకు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి, నా సెటప్ని నేను నమ్ముకున్నా అని వాళ్ళు ఉంటారు అన్నట్టు. సో ఇది ట్రైంగ్ టు గెట్ రిచ్ క్విక్లీ. సో యాజ్ వి డిస్కస్డ్ అన్నట్టు సేమ్ పాయింట్, తొందరగా రిచ్ అయిపోవాలి. ఎలా ఆశతో వస్తారు తెలుసా కొంతమంది. సో నేను ఈరోజు ఒక 5,000 పెడతా, రేపు 1,00,000 రూపాయలు వస్తాయి మార్కెట్లో. ఈరోజు 5,000 పెడితే రేపు 1,00,000 ఎవరైనా ఇస్తామా? సో అలా ఉంటుంది అన్నట్టు. ఆ రేంజ్లో ఉంటారు. అలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఫ్రెండ్స్లో కూడా. అన్న ఈరోజు 5,000 పెడతా, రేపు 1,00,000 రూపాయలు వస్తాయి అన్న మార్కెట్లో. ఎలా వస్తాయి? ఈరోజు 5,000 పెడితే 1,00,000 ఎక్కడి నుంచి వస్తాయి? పేషెన్స్ ఉండాలి అసలు. మంచి నీ మీద నీకు నమ్మకం, నీ సెటప్ మీద నమ్మకం ఉండాలి. ఓన్లీ ట్రేడ్ వెన్ దెర్ ఈజ్ ఎన్ ఎడ్జ్.
సో ఎప్పుడు ట్రేడ్ చేస్తామంటే ఎడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ చేస్తాం, అది పైకి మూవ్ అవుతుంది అన్న హోప్ ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ చేస్తాం. అంతేగాని లక్షలు వస్తాయనా లక్షలు పోతాయనా అన్న ఆలోచనతో మార్కెట్లో రాకూడదు. ఒక బిగినర్ ఈరోజు బిగినరే రేపటి ప్రొఫెషనల్ అవుతాడు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీ ప్రాపర్ సెటప్ ఉన్నప్పుడు. ఓకే, నేను సెటప్ అని ఇన్నిసార్లు ఎందుకంటున్నా అంటే సక్సెస్ఫుల్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెటప్లతోనే సక్సెస్ అయ్యారు. ఓకే, వాళ్ళకున్న ప్రాపర్ సెటప్ని ఫాలో అవ్వడం వల్లనే సక్సెస్ అవుతారు. వాళ్ళు కూడా ముందు ఇలాంటి మిస్టేక్స్ చేస్తారు చాలానే, వాళ్ళు ఆ తర్వాత రియలైజ్ అయిపోయిందంటే ఒక ప్రాపర్ సెటప్ క్రియేట్ చేసుకొని దాన్ని మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు. అది మ్యాటర్. చూడండి, ఈరోజు చాలా రిస్క్ ఉండొచ్చు, నెక్స్ట్ వీక్ ఇదే సెటప్తో కొంచెం పాజిటివ్ ఉండొచ్చు, ఆ తర్వాత ఇంకా కొంచెం పాజిటివ్, ఫైనల్గా ఒక సంవత్సరంలో మనం నమ్ముకున్న ఏదైతే సెటప్ ఉండిద్దో అది నిన్ను లీడ్లో తీసుకెళ్తుంది, నిన్ను ఒక ప్రాపర్లా తీసుకెళ్తుంది. ఫస్టే ఎక్కువ డబ్బులు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ డిఫరెన్స్ ఇలాంటివి బాగుంటాయి. సో మనం టెక్నికల్గా వెళ్ళే ముందు ఇలాంటివి ఉంటే ఏంటంటే ఓ మార్కెట్ని ఇలా అర్థం చేసుకోవాలా, డైరెక్ట్ టెక్నికల్గా వెళ్తే మీకు అర్థం అవ్వదు. అందుకే ఇలాంటివి వింటుంటే ఓకే కొంచెం కంట్రోల్లో ఉండాలి అని. ఓకే, షార్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.